స్వాగతం. అంకురార్పణతో మొదలయ్యే ఘన బ్రహ్మోత్సవాల్లో ప్రతి దినము ప్రతి ఘట్టము ఆద్యంతం సప్తవర్ణ మణిమయ భూషితంగా జరుగుతుంది. 9 రోజుల బ్రహ్మోత్సవాల్లో 9 విశేష వాహనాలపై శ్రీవారి ఉత్సవమూర్తి కొలువుదీరుతారు. ఒక్కో రోజుది ఒక్కో ప్రత్యేకత, ఒక్కో వాహనం శ్రీ మహావిష్ణువు ఒక్కో అవతారానికి ప్రతిగా ఉంటాయి. తిరుమల బ్రహ్మోత్సవాలను ఒక్కసారి వీక్షిస్తే సకల పాపాలు తొలగి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయన్నది భక్తుల విశ్వాసం. ప్రతి ఏటా నిర్దిష్ట మాసంలో నిర్దిష్ట నక్షత్ర ప్రధానంగా జరిగేవి నిత్య బ్రహ్మోత్సవాలు. ఇక కరువు కాటకాలు గ్రహపీడల నివారణ కోసం నిర్వహించే వాటిని శాంతి బ్రహ్మోత్సవాలు అంటారు. ఎందరో రాజులు 5 రోజుల పాటు ఈ శాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్టు చరిత్ర చెబుతోంది. ఎవరైనా భక్తుడు తగినంత ధనాన్ని స్వామివారికి సమర్పించి భక్తితో నిర్వహించే బ్రహ్మోత్సవాన్ని శ్రద్ధా బ్రహ్మోత్సవం లేదా ఆర్జిత బ్రహ్మోత్సవం అంటారు. ఇక రథసప్తమి పర్వదినాన స్వామివారిని సప్తవాహనాల్లో ఊరేగించే ఉత్సవాన్ని ఏకదిన బ్రహ్మోత్సవం అంటారు. ఇవి కాకుండా ఇప్పుడు జరగబోయే వార్షిక బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల పాటు 9 విశేష వాహనాలలో ఉత్సవమూర్తిని తిరువీధుల్లో ఊరేగిస్తారు. ఈ వాహనాల్లో ఒక్కొక్కటి శ్రీ మహావిష్ణువు అవతారాలకు ప్రతీకగా ఉంటాయి. బ్రహ్మోత్సవాలకు ముందు శ్రీవారి ఆలయాన్ని పూర్తిగా శుభ్రం చేస్తారు. బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయాన్ని సుగంధ ద్రవ్యాలతో ఇలా శుద్ధి చేసే కార్యక్రమాన్ని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటారు. ఈ ప్రక్రియ తర్వాత ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. ఈ నెల 15వ తేదీ మంగళవారం నాడు వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. ఆ మర్నాడు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం చేస్తారు. బ్రహ్మోత్సవాలు చేసిన 12 మాసములు అయిపోయిన వెంటనే చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మధ్యలో ఒక అధిక మాసం రావడం వలన ఇప్పుడు చేసి మళ్ళీ ఆశ్వయుజంలో ప్రతి సంవత్సరం చేస్తారు కాబట్టి అప్పుడు చేయడం ద్వారా ఆయనకి ఇంకా చేసిన కొద్దీ కూడా శక్తి పెరగడమే కదా మనకు కావాల్సింది. అందువలన ఈ అధిక మాసం వచ్చినటువంటి సంవత్సరాలలో 12 మాసాలు ఎక్కడికి పూర్తవుతుందో అక్కడ ఒకసారి చేయడం, మళ్ళీ ఆశ్వయుజ మాసంలో చేయడం అనే చర్య సాగుతూ ఉంటుంది. ధ్వజారోహణం ముందు రోజు స్వామివారి సర్వసేనాధిపతి అయిన విష్వక్సేనుల వారు మాడవీధులలో ఊరేగుతూ ఆలయానికి నైరుతి మూలన ఉన్న వసంత మండపానికి ఛత్రచామర మంగళ వాయిద్యాలు వేదమంత్రోచ్చారణ మధ్య చేరుకుని భూమి పూజ నిర్వహిస్తారు. మృత్సంగ్రహణం చేసి పుట్టమన్ను సేకరించి ప్రదక్షిణంగా ఆలయానికి చేరుకుంటారు. ఆ రాత్రే బ్రహ్మోత్సవాలకు నవధాన్యాలతో అంకురార్పణ జరుగుతుంది. బ్రహ్మోత్సవాల కాలంలో ఈ నవధాన్యాలు ఎంత బాగా పెరిగితే రాష్ట్రం దేశం అంత సుభిక్షంగా ఉంటాయన్నది పండితుల విశ్వాసం. ఇక ధ్వజారోహణం నాడు ఆలయ సన్నిధిలోని ధ్వజస్తంభంపై గరుడ పతాకావిష్కరణ చేస్తారు. ఈ పతాకమే అష్టదిక్పాలకుల్ని యక్ష రాక్షస గంధర్వగణాలకు బ్రహ్మోత్సవాలకు పలికే ఆహ్వానం. ఈ ప్రక్రియతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్టే. ధ్వజారోహణంతో అంకురార్పణ జరుగుతుంది. అంకురార్పణ అనే మాటకు అర్థం ఏమిటంటే అంకురములు అంటే గింజలు అని అర్థం. పాళికలు తీసుకొచ్చి వాటిల్లో మంచి శ్రేష్టమైనటువంటి మట్టి వేసి కొంచెం నీళ్లు చల్లి అందులో ఈ గింజలు నాటుతారు. ఈ గింజలు మెల్లగా మొక్క మొలుస్తాయి. ఇవి జీవశక్తికి ఒక సంకేతం అన్నమాట. సృష్టిలో ఉన్నటువంటి జీవశక్తి మొక్కలు మొలిచినట్లు మనకు శుభప్రదంగా ఈ సృష్టి మొలవాలి అని అంకురార్పణ చేస్తారు. తర్వాత ధ్వజాన్ని ఎగరవేస్తూ ఉంటారు. అక్కడి నుంచి క్రమంగా ఈ కార్యక్రమం అంతా కూడా మొదలైపోతూ ఉంటవి. రెండో రోజు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని పుష్పమాలాంకృతుల్ని చేసి పెద్ద శేషవాహనంపై ఊరేగిస్తారు. స్వామివారు ఇలా ఊరేగుతూ అష్టదిక్పాలకులను ఆహ్వానిస్తారు. అనంతరం ఉత్సవమూర్తులను రంగనాయక మండపంలో విశ్రమింపచేస్తారు. ఈ పర్వదినాన స్వామివారికి ముద్గాలాన్నం నివేదిస్తారు. ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతాన భాగ్యం కలుగుతుందన్నది భక్తుల నమ్మకం. ఈ రాత్రి నుంచే స్వామివారి వాహన సేవలు మొదలవుతాయి. ఉదయాస్తమయ వేళల్లో స్వామివారు మాడవీధులలో వివిధ వాహనాలపై ఊరేగుతూ కనిపిస్తారు. బ్రహ్మోత్సవాలలో మొదటి ఆకర్షణ శ్రీ మహావిష్ణువు సర్వసేనాధిపతి విష్వక్సేనుల ఊరేగింపే. విష్ణువు యొక్క సర్వసేనాధిపతి విష్వక్సేనులు. స్వామివారు శేషతల్పసాయి. ఆయన కొలువై ఉన్న కొండ శేషాద్రి. అందుకే 7 తలలు ఉన్న పెద్ద శేషవాహనంపై ఊరేగించే ఘట్టం బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైనది. స్వామివారికి అత్యంత సన్నిహితుడైన ఆదిశేషుని తన తొలి వాహనంగా చేసుకుని మాడవీధులలో ఊరేగుతున్న శ్రీవారిని కనులారా చూస్తే భక్తుల్లో పశుత్వం తొలగి దైవత్వం అలవడి పరమపదం సిద్ధిస్తుందన్నది పండితుల విశ్వాసం.
బ్రహ్మోత్సవాల రెండో రోజు మలయప్ప స్వామి వీణాపాణి అయి సరస్వతీమూర్తిగా హంసవాహనంపై దర్శనమిస్తారు. బ్రహ్మ వాహనమైన హంసను శ్రీవారు తన వాహనంగా చేసుకుని 4 మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు నయనానందకరంగా దర్శనమిస్తారు. మూడో రోజు ఉదయం స్వామివారికి సింహవాహన సేవ జరుగుతుంది. ధర్మరక్షణకై నృసింహస్వరూపాన్ని ధరించిన స్వామివారు సింహాన్ని అధిష్ఠించి రావటం దుష్టజన శిక్షణకు శిష్ట రక్షణకు సంకేతం. ఈ సమయంలో స్వామివారు వజ్ర ఖచిత కిరీటంతో సకల ఆభరణాలతో అలంకృతమై ఉంటారు. నాటి రాత్రి స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి అచ్చమైన భోగ శ్రీనివాసునిగా ముత్యాల పందిరి వాహనంపై తిరువీధులలో ఊరేగుతారు. ఆనాటి రాత్రి ముత్యపు పందిరి వాహనంపై ఇరువురు దేవేరులతో కూడిన శ్రీనివాసుడు ప్రత్యక్షమవుతాడు. నాలుగో రోజు ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంలో దర్శనమిస్తారు. ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్లు, వాటిలో అత్యుత్తమమైనది కల్పవృక్షం. ఈ వాహనంపై తనను దర్శించుకుంటే భక్తుల కోరికలన్నీ తీర్తాయన్నది ఈ వాహన అంతరార్థం. కామితార్థ ప్రదాయినిగా పేరొందిన కల్పవృక్షాన్ని సైతం తన వాహనంగా మార్చుకున్న శ్రీవారు ఆనాటి సాయంత్రం సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఐదో రోజు స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. మిగిలిన వాహన సేవలన్నీ వాహన మండపం నుంచి ఆరంభమైతే మోహిని అవతారం ఊరేగింపు శ్రీవారి ఆలయం నుంచే పల్లకీపై ఆరంభమవుతుంది. ఈ అవతారంలో స్వామివారి పక్కనే దంతపు పల్లకీపై చిన్ని కృష్ణుడు మరో రూపంలో మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఐదో రోజు రాత్రి గరుడ వాహన సేవ ఉంటుంది. ఇది స్వామివారి ప్రధాన వాహనం. ఈ ఒక్క సేవలో స్వామివారి సరసన ఉభయ దేవేరులు ఉండరు. అదే రోజు శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి రాష్ట్ర ప్రజల తరపున స్వామివారు నూతన వస్త్రాలు స్వీకరిస్తారు. వీటిని ముఖ్యమంత్రి స్వామివారికి సమర్పిస్తారు. గరుడు వాహనంగానే కాకుండా ధ్వజారోహణం నాడు ధ్వజమండపంపై నిలిచి ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలకటమే కాదు, ఉత్సవాలు జరిగినన్ని రోజులు పర్యవేక్షిస్తాడు కూడా. స్వామివారి గరుడ వాహన సేవను దర్శించుకున్న భక్తులకు జ్ఞాన వైరాగ్య ప్రాప్తి చేకూరుతుందని నమ్మకం. ఆరో రోజు రాత్రి స్వామివారు గజవాహనం మీద తిరువీధులలో మెరిసిపోతారు. గజేంద్ర మోక్ష ఘట్టాన్ని తలపింపచేస్తూ సాగే ఊరేగింపులో ఆపదలో ఉన్న భక్తులను ఆదుకుంటాననే రీతిలో స్వామి ఊరేగుతారు. ఏడో రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగుతారు స్వామివారు. అదే రోజు సంధ్య వేళలో చంద్రప్రభ వాహనం మీద శ్రీవారు ఊరేగుతూ రావటంతో దివారాత్రులకు తానే అధిపతినని స్వామి ప్రకటించినట్టు భక్తులు భావిస్తారు. ఎనిమిదో రోజు రథోత్సవాన్ని చూడటానికి 2 కళ్ళు చాలవు. భక్తులు ప్రత్యక్షంగా పాలు పంచుకోగలిగే స్వామివారి సేవ ఇదే. సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై మలయప్ప స్వామి తిరువీధులలో ఊరేగుతూ తన భక్తజన కోటిని ఆనందపారవస్యంలో ఓలలాడిస్తారు. బ్రహ్మోత్సవాలలో చివరిదైన 9వ రోజు స్వామివారికి చక్రతాళ్వార్ రూపంలో చక్రస్నానం చేయిస్తారు. వరాహస్వామి ఆలయంలో పూజల అనంతరం శ్రీవారికి పుష్కరిణిలో పుణ్యస్నానం చేయిస్తారు. ఈ చక్రస్నానం జరిగే సమయంలో ఆ పుణ్య పుష్కరిణిలో స్నానాలు చేస్తే సకల పాపాలు పోతాయనేది భక్తుల విశ్వాసం. చక్రస్నానమైన తర్వాతి రోజు సాయంత్రం శ్రీవారి ఆలయ ధ్వజస్తంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణం చేస్తారు. దీన్నే ధ్వజ అవరోహణం అంటారు. దీంతో బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన ముక్కోటి దేవతలకు వీడ్కోలు పలికినట్టే. ఇదే బ్రహ్మోత్సవాలకు ముగింపు ప్రక్రియ. బ్రహ్మే స్వయంగా జరిపే బ్రహ్మోత్సవాల సందేశమేంటి, అంతరార్థమేంటి? స్వల్ప విరామం తర్వాత చూద్దాం.